హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈ రోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే టీ కాఫీలు తాగడం ఎంతవరకు సేఫ్ అనే ఒక విషయాన్ని గురించి నేను యొక్క వీడియోలో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారినప్పటి నుండి పడుకునే వరకు కూడా ఏదో ఒక సందర్భంలో టీ కాఫీలు ఖచ్చితంగా తాగుతూ ఉంటారు. ఉదయం లెగ్గానే బెడ్ టీ అని, బ్రష్ చేశాక టీ అని, టిఫిన్ చేశాక టీ అని, ఆఫ్టర్నూన్ భోజనం చేశాక టీ అని, భోజనానికి ముందు టీ అని, ఈవినింగ్ స్నాక్స్ టైంలో టీ అని, నైట్ భోజనం చేశాక టీ అని, పడుకునే ముందు టీ అని, ఒత్తిడి ఎక్కువైపోతుందని టీ అని, నిద్ర పట్టడం లేదని టీ అని, రకరకాల సమయంలో ఈ యొక్క టీ మరియు కాఫీలు సేవిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క టీ కాఫీలు ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తాయి, ఎంతవరకు కీడు చేస్తాయి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, టీ తాగడం వల్ల రోజులో ఒక 2 కప్పులు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల చిగుళ్ళలో ఉండే క్యావిటీస్ని తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణని ఉత్తేజపరుస్తుంది. ఇంకా ఇందులో ఉండే చాలా మందికి టీ, కాఫీ, గ్రీన్ టీ ఈ 3 మాత్రమే అధిక మందికి తెలుసు. కానీ టీలో అనేక రకాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అవి చూసుకున్నట్లయితే ప్రధానంగా టీ, కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మందార టీ, రూయిబోస్ టీ, ఒలాంగ్ టీ, చమోలిస్ టీ అని రకరకాల టీలు, వైట్ టీ, బ్లాక్ టీ, ఈ అన్ని రకాలు కూడా రకరకాలుగా టీలు ఉన్నాయి. వీటిని అనేక మంది అనేక చోట్ల సేవిస్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా మందార టీ కూడా ఉంటుంది. మనకు ప్రధానంగా తెలిసిన టీల్లో టీ మరియు కాఫీ. ఈ టీ మరియు కాఫీల్లో కెఫిన్ అనేది దాగి ఉంటుంది. ఈ కెఫిన్ లిమిట్గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అధికంగా తీసుకున్నట్లయితే అనేక రకాలైన అనర్థాలు ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే టీ 2 కప్పులు తాగితే ఎవరైతే ఒత్తిడి ఎక్కువైపోయి తలనొప్పితో బాధపడతారో వారికి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది మరియు ఇంకా చిగుళ్ళలో ఉండేటువంటి క్యావిటీస్ని తగ్గిస్తుంది. ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఇంకా నీరసం, అలసట ఉన్నవారికి ఉత్తేజాన్ని పెంపొందించడంలో ఈ టీ మరియు కాఫీ చాలా మేలు చేస్తాయని చెప్పాలి. మరియు వీటిని 12 సంవత్సరాల లోపు పిల్లలకి టీ కాఫీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ టీ కాఫీల్లో కెఫిన్ అనే పదార్థం ఉండడం వల్ల ఈ యొక్క 12 సంవత్సరాల లోపు పిల్లల్లో దాగి ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి పోషకాలన్నింటిని కూడా నాశనం చేయడంలో ఈ యొక్క కెఫిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానివల్ల వాళ్ళు త్వరగా అలసిపోవడం, నీరసించిపోవడం, బలహీన పడిపోవడం, సన్నగా అయిపోవడం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఎవరైతే 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వారికి టీ కాఫీలు ఇవ్వకపోవడం ఎంతగానో మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రీన్ టీ యొక్క హెర్బల్ మరియు మొక్కలు, పండ్లు మరియు వాటి యొక్క సారంతో వీటిని తయారు చేస్తారు. వీటి వల్ల బాడీలో ఉండేటువంటి చెడ్డ కొవ్వు అంతా కరిగిపోతుంది, మంచి కొవ్వుని పెంపొందిస్తుంది. ఈ ఎవరైతే అలసటి, ఒత్తిడితో ఉంటారో వారికి ఉపశమనం లభిస్తుంది. ఆకలి సరిగా లేని వాళ్ళకి ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. ఈ యొక్క గ్రీన్ టీ తాగడం వల్ల ఇంకా మోకాళ్ళ నొప్పులు తగ్గుతూ ఉంటాయి. ఇంకా రక్త ప్రసరణ మెరుగుపడుతూ ఉంటుంది. నిద్రలేని సమస్య దూరం అవుతుంది. అదేవిధంగా వైట్ టీ, దీన్ని కెమెలియా సినెన్సిస్ అనే యొక్క మొక్క నుంచి తయారు చేస్తారన్నమాట. వైట్ టీ మరియు బ్లాక్ టీని కూడా. వీటిని తయారు చేసే విధానంలో తేడా ఉండడం వల్ల వైట్ టీ మరియు బ్లాక్ టీ అని 2 రకాలుగా పేర్లు పెట్టడం జరిగింది. ఇవి తాగడం వల్ల ఎవరైతే జుట్టు ఊడిపోతుందో వారికి మేలు చేస్తుంది. అంతేకాకుండా ఎవరైతే స్త్రీలు నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడతారో వారికి ఆ యొక్క నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా మూడ్ స్వింగ్స్తో ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో, మూడ్ చేంజ్ అయిపోతుందో వారికి తక్షణమే ఈ యొక్క బ్లాక్ టీ కానీ వైట్ టీ కానీ మేలు చేస్తుందని చెప్పాలి. ఇంకా అల్లం టీ ఉంది. ఇది ఉదయాన్నే అల్లం టీ తాగితే చాలా మందిలో అజీర్తి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గుతూ ఉంటాయి. ఇంకా పైత్యం వంటి యొక్క
ఇబ్బందికరమైన విషయం కూడా శరీరం నుంచి దూరం అవుతుంది, ఆకలి సరిగా పుడుతుంది. ఇంకా పుదీనా టీ కానీ లేదా పుదీనా టీ, ఇంకా అల్లం టీ, యాలకుల టీ ఇలాంటివన్నీ కూడా శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎవరికైతే ఈ బ్లాక్ టీ ఉందో లేదా వైట్ టీ ఉందో ఇలాంటివన్నీ కూడా శరీరంలో పెరిగిపోతున్న కొన్ని బ్యాడ్ టాక్సిన్స్ కూడా కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందుకనే ఈ యొక్క అన్ని రకాల టీలు చాలామందికి తెలియదు. మనకు తెలిసింది టీ, కాఫీ, బ్లాక్ టీ, అల్లం టీ, పుదీనా టీ, ఇంకా ఇటువంటి కొన్ని రకాల టీలు మాత్రమే తెలుసు. కానీ వాటి గురించి అంతగా మేలు కీళ్ళు గురించి మాత్రం చాలామందికి తెలియదనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా టీ, కాఫీలు తక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. చాలామందికి 1000లో ఒకరికి ఇద్దరికి అలవాటు కూడా ఉండదు. అటువంటి వారికి ఇంకా మేలని చెప్పాలి. టీ, కాఫీలు ఎందుకు తాగుతారంటే ఎవరైతే మానసిక ఒత్తిడికి గురైపోతారో, తలనొప్పితో బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి తక్షణం ఉపశమనం లభిస్తుంది. ఈ యొక్క టీ, కాఫీలు అనేవి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. అవి అలవాటైన వాళ్ళు ఖచ్చితంగా అవి ఆ సమయానికి లేకపోతే అల్లల్లాడిపోతూ ఉంటారు. టీ, కాఫీలు తాగడం వల్ల అధికంగా తీసుకునే వారిలో ఆకలి మందగిస్తుంది, ఇంకా అలసటగా ఉంటారు, ఇంకా గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, రకరకాల సమస్యలతో బాధపడేవారే ఉన్నారు. అందుకనే టీ అలవాటు ఉన్నవారు లిమిట్గా 1 లేదా 2 కప్పులు తాగండి. ఈ యొక్క వైట్ టీ అనేది క్యాన్సర్ను తరిమి కొట్టడం కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ అటువంటి టీలు మన సైడ్ చాలా తక్కువనే చెప్పాలి. అందుకనే టీల వల్ల కలిగే లాభాలు నష్టాలు తెలుసుకుని టీ తాగాల వద్దా అనేది ఆలోచించుకోండి. టీ, కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళు రోజుకి 1 లేదా 2 కప్పులు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. అధికమైతే వాటి వల్ల కలిగే అనర్థాలను మీరు తట్టుకోలేరు. అలవాటు లేని వాళ్ళు మరీ మంచిది, వాటికి దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టీ, కాఫీల యొక్క ఉపయోగాలు తెలుసుకుని వాటిని మీ యొక్క డైలీ వైజ్లో యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. లాభ నష్టాలు తెలుసుకోండి. అవి తాగాలో వద్దనేది మీ ఆరోగ్యానికి మీరు చూసుకునే జాగ్రత్తను బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ యొక్క మెసేజ్ నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి కూడా ఇలాంటి ఉపయోగకరమైన మెసేజ్లు మనం ఇవ్వగలుగుతాం. మీ వంతు పాత్రగా మీరు షేర్ చేసి 10 మందికి తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.